11వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. భగవానుడనెను, నీవిప్పుడు చూచిన నా ఈ రూపము దర్శించుట అతి దుర్లభము. దేవతలు కూడా ఎప్పుడునూ ఈ రూపమును చూడగోరుదురు. నాహం వేదైర్న తపసా న దానేన న చేద్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. వేదాధ్యాయముల వలన కానీ, తపస్సు వలన కానీ, దానము వలన కానీ, యజ్ఞము వలన కానీ నీవు నన్ను దర్శించిన రీతిని దర్శించుట ఎవరికి నీ శక్యము కాదు. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. అర్జున, నన్నీ విధముగా తీసుకొనుట, తెలుసుకొనుటకును, దర్శించుకొనుటను, పిదప నాలో నిజముగా ప్రవేశించుటకును, అనగా నాతో ఐక్యానుభూతి కలుగుటను అనన్యభక్తి ఒక్కటియేనని సమర్థమైనది. సాధన యందు 3 భిన్న దశలు కలవు. 1 ఈశ్వర తత్వమును బుద్ధితో గ్రహించుట. 2 ఏదో ఒక విభూతిని ఆశ్రయించి ఉపాసించి సాక్షాత్కారము బడియుట. ఇచట ఇంకనూ ద్వైత భావము కలదు. 3 ఈశ్వర తత్వమందు సాధకుడు ప్రవేశించుట లేక అభిన్నత్వము అనుభవించుట. సత్యభామ శ్రీకృష్ణుని సువర్ణముతో తూచినుంచి విఫలమవుతుంది. రుక్మిణి తులసీపత్రముతో అతని తూచగలిగెను. మత్కర్మ కృత్న తత్పరయో యోమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. పాండుపుత్ర, ఎవడు విషయాసక్తిని వీడి నా భక్తుడై నన్నే పరమగతిగా నుంచి నా కొరకు కర్మలాచరించుచు ఏ భూతముల యందును ద్వేషబుద్ధి లేక యుండునో వాడు నన్ను పొందును. ఈ శ్లోకమందు కర్మజ్ఞాన భక్తి మార్గముల సముచ్చయముండుటచే గీతాసారమని శ్రీ శంకరుల మతము. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. ఇట్లు ఉపనిషత్తులను, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీతయందు విశ్వరూప సందర్శన యోగమను 11వ అధ్యాయము. శ్రీమద్భగవద్గీతా 12ోऽధ్యాయః భక్తియోగః. 12వ అధ్యాయము భక్తియోగము. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా మే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు అనెను, క్రిందట అధ్యాయానంతరము చెప్పబడినట్లు నేను ఎల్లప్పుడూ నియమిత మనస్కులై ఉపాసించు భక్తులను, అవినాశినియగు అవ్యక్త పరమాత్మ ఆరాధించు భక్తులను, ఉత్తమ యోగ జ్ఞానులెవరు? పూర్వాధ్యాయమందు నామరూపములతో కూడిన ఈశ్వరోపాసన వివరించబడినది. ఆ ఈశ్వరుణ్ణి విశ్వరూపమునిగనో శివకేశవాది త్రిమూర్తులను అగుదురో లేక రామకృష్ణాది అవతారములలో ఆరాధించుట సాకోపాసన లేక సగుణోపాసన అగును. నామరహితులైన నిర్గుణ నిరహంకారమాత్మను ఆరాధించుట నిర్గుణోపాసన. ఈ రెండిటి యందును ఏది శ్రేష్టమని అర్జునుడి ప్రశ్న. అవ్యక్త మన ప్రధానము లేక ప్రకృతి అని ఒక మతము. ఈ దృష్ట్యా అర్జునుని ప్రశ్న ఈశ్వరుని ఆరాధించుట లేక ప్రకృతిని ఆరాధించుట అను ఈ రెండింటిని ఏది మేలు అని. శ్రీ భగవానువాచ
మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడు అనెను, ఎవరు పూర్ణ శ్రద్ధలతో కూడి సదా నియమితమగు మనస్సునాయందు లగ్నమనొచ్చు నన్ను ఉపాసింతురో వారు యోగాగ్రేసరులు. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాపసే సర్వత్ర గమచింత్యంత కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎవరు ఇంద్రియములను సమూహములుగా చక్కగా నిగ్రహించి అన్నింటి యందును సమబుద్ధి లేక ఆత్మబుద్ధి కలిగి సర్వభూతములకు హితమనర్చుట ఎందే ఆసక్తి కలవారై నాశనరహితుడును అవ్యక్తుడును